హలో ఫ్రెండ్స్, అమెజాన్ నుండి నెలకు 25,000 నుండి 32,000 వరకు జీతం, అంటే సంవత్సరానికి 3 లక్షల నుండి 4,50,000 జీతం ఇచ్చే 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చేసింది. దీనికి మీకు ఎలాంటి కోడింగ్ అవసరం లేదు అండ్ ఫ్రీ ఆన్బోర్డింగ్ అండ్ ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. దీనికి అప్లై చేయడానికి మీ దగ్గర ఎనీ డిగ్రీ లైక్ ఏదైనా డిగ్రీ బీటెక్ ఏమున్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా వచ్చేసి ఈ జాబ్ అప్లై చేయడానికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, లేదంటే బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ల్యాప్టాప్ ఉండాలి. ఒకవేళ మీకు ల్యాప్టాప్ లేకపోయినా కంపెనీనే ఫ్రీ టూల్ కిట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ల్యాప్టాపు, హెడ్సెట్, కీబోర్డు, మౌస్ ఇవన్నీ కంపెనీనే మీ ఇంటికి కొరియర్ పంపిస్తుంది. సో ఈ వీడియోలో ఆ జాబ్ ఏంది, ఆన్లైన్ టెస్ట్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి తెలిసిన సీక్రెట్ టిప్స్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఎప్పుడు మన ఛానల్లో ఓన్లీ 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ నుంచి నేను కోరుకునేది ఒక చిన్న సపోర్ట్ మాత్రమే. వీడియోను లైక్ చేసి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ జాబ్ రోల్ చూసుకుంటే అసోసియేట్ ఎంఎల్ డేటా ఆపరేషన్స్ ఇది అనమాట మనకు జాబ్ వచ్చేసి. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే అమెజాన్ వేర్ హౌసెస్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టినప్పుడు మనకు వచ్చే ప్రోడక్ట్స్ అనేది వేర్ హౌసెస్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మీరేం చేయాలంటే ఆ అమెజాన్ వేర్ హౌస్లలో మనుషులతో పాటు కొన్ని థౌజండ్స్ ఆఫ్ రోబోట్స్ కూడా పనిచేస్తుంటాయి. సో ఆ రోబోట్స్ అనేటివి సెల్ఫులలో వస్తువులను పెట్టడం, బాక్సులు మోయడం చేసేటప్పుడు కరెక్ట్గా పెడుతున్నాయా లేదా అనేది మీరు చెక్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన an associate in this role is required to watch the video of stowing action at a fulfillment center. మీ ల్యాప్టాప్కి 15 నుంచి 20 సెకండ్స్ డ్యూరేషన్ ఉండే ఒక చిన్న వీడియో క్లిప్స్ అనేవి పంపిస్తుంటారు వాళ్ళు. మీరేం చేయాలంటే ఆ వీడియోలో రోబోట్స్ వస్తువులను సరైన ప్లేస్లో పెడుతున్నాయా లేదా, లేదంటే ప్రోడక్ట్ ఏమైనా కింద పడిపోయిందా అని మీరు గమనించాలి. అండ్ మీరు గమనించిన ఆ మిస్టేక్స్ని టూల్ సాయంతో ఫ్లాగ్ చేసి టీంకి రిపోర్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళు వచ్చేసి అక్కడ ఉన్న వస్తువులని కరెక్ట్గా పెట్టడం లేదా అవి మీద అది చెక్ చేస్తారన్నమాట. ఇక్కడ ఇచ్చినారు చూడండి, టిపికల్లీ బిట్వీన్ 15 to 20 సెకండ్స్ మీకు 15 to 20 సెకండ్స్ డ్యూరేషన్ ఉండే వీడియోను సెండ్ చేస్తారు మీ ల్యాప్టాప్కి. దాన్ని మీరు మానిటర్ చేసి వాళ్ళకి రిపోర్ట్ చేసి ఉండాలి అన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే రోబోలు పని సరిగ్గా చేస్తున్నాయో లేదు చెక్ చేసే ఆడిటర్ అన్నమాట మీరు. సో నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చిన వర్కింగ్ టైమింగ్స్ చూసుకుంటే కనుక వర్కింగ్ అవర్స్ మీకు ఒక రోజుకు వర్కింగ్ అవర్స్ వచ్చేసి 9 hours ఉంటుంది. ఈ 9 hours మీకు లంచ్ బ్రేక్ ఇవన్నీ తీసేస్తే ఒక 7 hours మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత షిఫ్టులు 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. అంటే ప్రతి 3 నెలలకి ఎవ్రీ 3 to 4 months మీకు ప్రతి 3 లేదా 4 నెలలకు ఈ షిఫ్ట్లు అనేవి మారుతుంటాయి అన్నమాట. నైట్ షిఫ్ట్లు ఉండేవాళ్ళు మార్నింగ్ షిఫ్ట్కి వేసుకోవచ్చు. అట్లా మీకు ఒకవేళ కంఫర్ట్గా అంటే మీరు షిఫ్ట్ దాంట్లోనే పని చేయొచ్చు, లేదంటే మీరు షిఫ్ట్ని చేంజ్ చేసుకోవచ్చు మీరు ఎవ్రీ 3 to 4 monthsకి వచ్చేసి. తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి వీక్లీ 5 days వర్క్ చేయాలన్నమాట మీరు. అండ్ 2 consecutive days ఆఫ్. అండ్ మీకు ఈ 2 రోజులు హాలిడే వచ్చేసి వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు, నాట్ నెసెసర్లీ సాటర్డే అండ్ సండే. అంటే ఆ హాలిడేస్ అనేవి మీకు సాటర్డే సండేలోనే ఉండాలని ఏం లేదు. కొన్నిసార్లు మండే ట్యూస్డే రావచ్చు, లేదంటే ట్యూస్డే వెనస్డే అట్లనే రావచ్చు అనమాట. మీకు ఈ జాబ్ అనేది వచ్చేసి 6 months కాంట్రాక్ట్ బేస్డ్ మీద ఉంటుంది. ఒకవేళ మీరు ఈ 6 months మీ పర్ఫార్మెన్స్ అంతా బాగుండి వాళ్ళకి నచ్చితే దీని ఇంకా ఎక్స్చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు నేను చెప్పినట్టుగానే ఆల్రెడీ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలా. ఏ ఫీల్డ్లో అయినా మీకు డిగ్రీ ఉండాలా. మీకు బీఎస్సీనా లేదంటే బీటెకా, మీరు ఏదైనా ఒక డిగ్రీ ఉండేగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇంకా మీకు ఇందులో వాళ్ళు మిమ్మల్ని 2 rounds బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ ఏమో వర్సెన్ టెస్ట్. అంటే మీకు ఈ టెస్ట్లో మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ని అండ్ గ్రామర్ని మీరు సెంటెన్స్ రిపీట్ చేయడం ఇట్లాంటివి ఉంటాయన్నమాట. ఫస్ట్ టెస్ట్లో వచ్చేసి మీకు ఇక్కడ మీరు ఈ టెస్ట్ రాసేటప్పుడు మీరు బాగా చూసుకోవాల్సింది ఏమంటే మైక్ బాగా పనిచేస్తుందా లేదా అని. తర్వాత సెకండ్ది వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఏం నాయిస్ ఉండకుండా చూసుకోండి. అండ్ సెకండ్ ప్రాసెస్ వచ్చేసి ఒకవేళ మీరు ఫస్ట్ రౌండ్లో క్వాలిఫై అయితే అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్. ఇక్కడ మీరు డైరెక్ట్గా హెచ్ఆర్తో ఇంటర్వ్యూ ఉంటుంది.
సో ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయితే ఇంకా మిమ్మల్ని డైరెక్ట్ మీకు జాబ్లోకి తీసుకుంటారనమాట. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ అప్లై నౌ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ లాగిన్ మీరు యాదో ఒకటి ఇచ్చేసి లాగిన్ కానీ ఇక్కడ గూగుల్తో లాగిన్ అవుతాను. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇటు వస్తుంది అనమాట అప్లికేషన్ పేజ్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీ పేరు, తర్వాత ఇక్కడ మీ పేరు, మీ ఇంటి పేరు, మీ ఈమెయిల్ అడ్రస్, తర్వాత ఇక్కడ కంట్రీ, కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తర్వాత మీ ఫోన్ నెంబర్, అడ్రస్, మీ అడ్రస్, తర్వాత సిటీ, పిన్ కోడ్ ఇవన్నీ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద నొక్కాల. సేవ్ అండ్ కంటిన్యూ మీద నొక్కినాక మీరు ఇట్లా ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు SMS నోటిఫికేషన్ దగ్గర. సో ఇక్కడ మీరు ఏం చేయాలా, ఎనేబుల్ SMS అప్డేట్స్ మీద నొక్కరు. ఇక్కడ మీ ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ అంటే మీరు హోమ్ నుంచి కాకుండా మీరు ఒకవేళ అక్కడ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చి వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదా అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు ఎస్ అంటే ఎస్ నొక్కండి, లేదంటే నొక్కండి. తర్వాత సెలెక్ట్ వర్క్ లొకేషన్ మీ దగ్గరలో ఉండేది బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై ఇవి ఈ 4 ప్లేసెస్ ఉన్నాయి మనకి ఇండియాలో. నాకు దగ్గరలో ఉండేది వచ్చేసి హైదరాబాద్. తర్వాత మీరు ఈ జాబ్ గురించి పెట్టినారు, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. సోషల్ మీడియా కూడా నేను యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి మీరు సోషల్ మీడియాను కొట్టేచ్చు, ఆయన కొట్టేచ్చు. తర్వాత కంటిన్యూ. నెక్స్ట్ పేజ్ వస్తుంది. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్? 0 to మీరు ఫ్రెషర్ అయితే ఇది కొట్టేయండి ఫస్ట్ది, లేదంటే మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంటే అంత పెట్టి సెలెక్ట్ కొట్టేసేయండి. తర్వాత ప్లీజ్ ప్రొవైడ్ ద నేమ్ ఆఫ్ యువర్ కరెంట్ ఎంప్లాయర్ ఫాలోడ్ బై లిస్ట్ ఆఫ్ పాస్ట్ ఎంప్లాయర్స్. మీరు ఒకవేళ జాబ్ చేసింది కనుక మీకు ఇది తెలుసు కాబట్టి మీరు ఏమైనా ఎంటర్ చేసేయచ్చు మీ ఎంప్లాయర్ గురించి. ఒకవేళ మీరు జాబ్ చేయడం లేదు, ఫ్రెషర్ అయితే నాట్ అప్లికబుల్ అని ఎంటర్ చేయండి. ప్లీజ్ లిస్ట్ యువర్ ప్రైమరీ అండ్ సెకండరీ టెక్నికల్ డొమైన్ స్కిల్స్. మీకు టెక్నికల్ స్కిల్స్ లైక్ జావా, పైథాన్ ఇట్లాంటి ఏంటి స్కిల్స్ వస్తే అది ఎంటర్ చేయండి. అదో ఒకటి ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ జావా, నేను జావా ఎంటర్ చేసిన నాకు వచ్చు కాబట్టి నెక్స్ట్ కంటిన్యూ కొట్టేసిన అది. తర్వాత ఎడ్యుకేషన్ లెవెల్, ఇది మీరు ఎడ్యుకేషన్ లెవెల్ గ్రాడ్యుయేట్ కాబట్టి మీరు డిగ్రీ అంటే గ్రాడ్యుయేట్ వస్తుందిలేండి. బ్యాచులర్స్, గ్రాడ్యుయేట్ కొట్టిన మీ ఎడ్యుకేషన్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్కూల్ నేమ్, మీ స్కూల్ పేరు కొట్టాలి. ఇక్కడ స్కూల్ నేమ్ అంటే మీరు చదివిన స్కూల్ కాదు, మీ కాలేజీ పేరు కొట్టాలి. అంటే మీరు డిగ్రీనా, మీరు చదివిన డిగ్రీ అంటే బీటెక్ కాలేజీ పేరు కొట్టాలి. తర్వాత ఏరియాస్ ఆఫ్ స్టడీ, మీరు ఏం ఏరియాలో చదివినాడు, లైక్ బీటెక్ టెక్నాలజీనా, ఈసీనా, సిఎస్సీనా, లేదా డిగ్రీ అది ఆర్ట్సా, సైన్సా అనేది. అది కరెంట్లీ స్టూడెంట్ నో, మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే నో అని ఎస్ అని పెట్టేయండి. ఇక్కడ నథింగ్ విల్ బి పాసిబుల్, ఏం కాదు. నో అని పెడితే కనుక మీకు ఇవి వస్తాయి. లెస్ దాన్ 1 year. వెన్ డిడ్ యూ గ్రాడ్యుయేట్, మీరు అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయి ఎన్ని ఇయర్స్ అయింది. హ్యావ్ యూ రిలవెంట్ ఇంటర్న్షిప్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే ఉంటుంది, లేదంటే నో అంటే ఏదో ఒకటి పెట్టేసి కంటిన్యూ మీద కొట్టేసేయండి. అయిపోయింది. జాబ్ స్పెసిఫికేషన్స్, ఇక్కడ డూ యూ హ్యావ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ? ఎస్. Can you work a flexible schedule, shift or work area, including weekends, nights and or holidays? Yes. In what month and year did you graduate from your higher degree? ఎప్పుడు మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినది డేట్ ఎంటర్ చేయాలా. తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అండ్ ఎక్సెల్ ఇంక్లూడింగ్ పైవట్ టేబుల్స్ అండ్ VLOOKUPs? ఎస్. మీకు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇవి ఉన్నాయా లేదా? ఎస్. కంటిన్యూ. అది అవన్నీ అయిపోయినాక మీకు ఇక్కడ రెజ్యూమ్ కాడికి వస్తుంది. ఇక్కడ అప్లోడ్ యువర్ రెజ్యూమ్. మీ రెజ్యూమ్ ఎక్కడ ఉంది, మీ ల్యాప్టాప్ అంటే మీ మొబైల్లో ఉందా, రెజ్యూమ్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ నెక్స్ట్ కొట్టేసి ఇంకా డైరెక్ట్ అక్నాలజ్మెంట్కి అప్లికేషన్ మీది ఓకే అవుతుంది. సో ఇదే అనమాట అప్లికేషన్ ప్రాసెస్. చూసినారు కదా ఫ్రెండ్స్, ఇంటి దగ్గర ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్ లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని వెంటనే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.